ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ దినం జనవరి నెల 8వ తేదీ అలసిన వాణిని ఊరడించు మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారిని కూడా ప్రభువు సమృద్ధిగా దీవించునుగాక. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 9వ వచనం. యాకోబు ఆయన స్వాస్థ్య భాగం. మరొక విధముగా చెప్పవలెననిన దేవుడు, యాకోబు నిత్యత్వమునకు నీవు నాకు చెందినవాడవు, సర్వలోకము కంటే నీవు నాకు ఎంతో ప్రశస్తమైన వాడవు అని చెప్పుచున్నాడు. దేవుడు సూర్యుడు, చంద్రుడు లేక నక్షత్రములను తన స్వాస్థ్యమని ఎన్నడను పిలువడు. యాకోబునకు ఇవ్వబడిన ఆధిక్యత నిజముగా ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రము. దేవుని ద్వారా అలాగే అదే ఆధిక్యత మనకు కూడా ఇవ్వబడినది. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పిమ్మట ఆయన వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం చదువు. దీని వలన నీ యొక్క అన్య దేవతలన్నిటినీ ఇష్టపూర్వకంగా తీసి పారవేయుటకు నీకు సహాయపడును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. జకర్యా 2వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయును అని చదువుదుము. ప్రభువు నీవు ఉన్నత స్థలములపై ఎగురుటకు నేర్చుకొనవలనని కోరుచున్నాడు గనుక ఆయన నీ గూడు కూడా రేపును. నేను యుగోస్లావియాలో ఉన్నప్పుడు ఉదయకాల మధ్యాహ్నకాల భోజనము మరి టీ సమయములోను ద్రాక్ష పండ్లు వడ్డించబడుటను కనుగొంటిని. అవి చాలా పెద్దవి, నిండుగా రసము గలవి మరియు పెద్ద పెద్ద గుత్తులు గల పండ్లు భోజనపు బల్ల మీద సమృద్ధిగా ఉండును. మనము అన్యదేవతలన్నిటినీ విడిచిపెట్టి బేతేలుకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునని అది నాకు జ్ఞాపకము చేసినది. దేవుని ఆశీర్వాదములను సంపూర్ణముగా పొందుటకు అదొక్కటే మార్గము. నీ భార్య లేక భర్త లేక స్నేహితులు, బంధువులు లేక నీ వ్యాపారము లేక సౌఖ్యములు నిన్ను బేతేలు నుండి దూరము చేయకుండా చూచుకొనుము. దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడనని చెప్పుచున్నాడు. నిన్ను రక్షించుటకు, నిన్ను కాపాడుటకు, నిన్ను నడిపించుటకు మరియు నిన్ను ఆశీర్వదించుటకు ఆయన శక్తి గలవాడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7వ వచనం నుండి 14వ వచనములను నీ వ్యక్తిగత అనుభవముగా చేసుకొనుము. దేవుని మందిరమైన బేతేలులో నీకు తన శ్రేష్టమైనది ఇచ్చి నీ పూర్తి భాగమును నీకు చూపుమని ప్రభువును అడుగుము. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.